అనుపమానమై అతి సుందరమై అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము గధగధగ మెరసెడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. కలియుగమందున అలవైకుంఠము కలియుగమందున అలవైకుంఠము అలరుతున్నది నయముగ మృక్కుడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. కాస్త ప్రసాదాలు చూసి పెట్టండి. వీళ్ళందరూ రామాపురం చూశారు. నేను వీళ్ళకి చదువు చెప్పేప్పుడు ఈ గుడి కట్టించేటప్పుడు మీ రామదాసు గారు మా ఊరు వస్తే మా ఊరు మీదుగా పోగు చేసినటువంటి పాతిక వేలు మా నాన్న రామదాసు గారు మీ రామదాసు గారికి ఇచ్చారు. అది కాదు, కాస్త కూర్చోపెట్టి. గురుగారు, ఈ గుళ్ళని కట్టించడానికి రామదాస్ గారికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? నాయన, నాకు తెలియని ప్రశ్న నన్ను వేస్తే నేను ఎలాగైనా సమాధానం చెప్పేది. వెళ్ళి ఆ రామదాసు గారిని అడుగు. ఎక్కడున్నారండి వారు? అదిగో వారే రామదాస్ గారు. జగత్కంటక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. అదే రామదాస్ గారు, రండి అబ్బాయి, రండి రండి, వెళ్ళి అడుగు. నమస్కారం స్వామి. రామార్పణ. ఇంతసేపు మీరు నా పక్కనే నిలబడ్డారట, నన్ను పలకరించకుండా వచ్చేసారు. కూర్చోండి కూర్చోండి. నేను రామాపురం పరిపంతుల్ని. వీళ్ళంతా నా చిత్రకోటి, బంధుకోటి, మిత్రకోటి అంతా వీళ్ళే స్వామి. అడుగుడుగునా సందేహాలే. అడగండి, మీ సందేహాలు అదే. ఏమిటి నాయన మీ సందేహం? ఏం లేదు తాతయ్య గారు, ఇంత పెద్ద గుళ్ళు గోపురాలు మీరొక్కరు ఎలా కట్టించగలిగారు? అదే మీ సందేహం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు నాయన, అంతా శ్రీరామచంద్రుడి అనుగ్రహం. అయినా పిల్లలు రేపటి పౌరులు అయిన మీరు అడిగారు కనుక చెప్తున్నాను వినండి నాయన. మరి ఇక్కడ
సమీపంలోనే నెలకొండపల్లె అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో మా తండ్రి గారు కంచెన్న లింగన్న మంత్రి ఉండేవారు. వారికి నేను ఒక్కడే సంతానం. మా తల్లిదండ్రులు నన్ను ముద్దుగా గోపన్న గోపన్న అని పిలిచేవారు. రామదాసు అని పేరు ఎవరు పెట్టారు తాతయ్య? బాగా అడిగా చెప్పాను. అది నాకు కబీర్ దాసు గారని ఒక గురువు ఉండేవారు. వారు పెట్టారు నాయన. అది తర్వాత తెలుసుకుంది కానీ నన్ను చెప్పని సందేహాలు అడిగి చెప్పనిస్తే చెప్తాను. ఆ తర్వాత నాకు మా తండ్రి గారు చిన్న వయస్సులని, అంటే ఈ వయస్సులని ఉపనయనం చేసి విద్యాబుద్ధులు నేర్పించి తర్వాత వారికి అవసాన కాలం వచ్చింది. నాకు తండ్రిగా మా అమ్మగారే నన్ను 20 ఏళ్ల పిల్లాడిదాకా తెచ్చి పెద్ద చేసింది. ఆమెకు గుండె దొరికింది. ఆ గుండె దప్పుతో చాలా బాధపడుతుంది. ఎంత ఔషధ సేవ చేసినా తగ్గలేదు. ఒక రోజున ఇలాగే ఒక మహాభక్తుడు కనిపించి, నాయనా గోపన్న, ఇక్కడ భద్రగిరి మీద తమ్మల దమ్మక్క అనే ఒక మహాభక్తురాలికి సీతారామ లక్ష్మణ పుట్టుశులు దొరికాయి. ఆమె వాటిని పూజించుకుంటూ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని పూజించి ఆ ప్రసాదం తెచ్చి మా అమ్మగారికి పెట్టావంటే కొంత నయకుండేమో జగ్గు అని చెప్పారు. అలాగా అంతకంటే నాకు కావాలి నాయన అంటూ ఆ చేస్తూ అప్పుడు భద్రగిరి అంతా పెద్ద అడవి. ఆ అడవిలో పడి శ్రీరామ 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 అని నమస్కారం దమ్మక్క గారు. ఎవరు నాయనా? మాది నెలకొండపల్లె గ్రామం. కంచెర్ల లింగయ్య మంత్రి గారి కొడుకునమ్మా. అంటే నువ్వు కామమ్మ కొడుకువా నాయనా? అవునమ్మా. అమ్మ కులాసగా ఉందా బాబు? చాలా జబ్బు చేసిందమ్మా. తమకు సీతారామ లక్ష్మణుల పుట్టుకలు దొరికాయని ఇక్కడ దేవుని ప్రసాదం తీసుకుని వెళ్తే అమ్మ బ్రతుకుతుందని ఇచ్చారు. పెద్దదైపోయింది పాపం. అంతా రామచంద్రుడు దయ. ఈ ప్రసాదం పట్టుకెళ్ళు బాబు. మీరు గోల్కొండ వెళ్ళి మా తమ్ముడు మాదన్న అక్కనకు నా పరిస్థితి తెలిసి వెంటనే తీసుకురావాలి. గోపనని వాళ్ళకి అప్పగిస్తే నా బాధ్యత తీరుతుంది. దానికే అమ్మా, మీరు నిబ్బరంగా ఉండండి. నేను ఇవాళే గోల్కొండ పెడతాను. आला हजरत बंदगाने आली जहां पना दिल सुभानी अबुल हसन तानीशा जलवा अफरोज हो रहे हैं। बा अदब बा मुलाहिजा होशियार होशियार होशियार। मुबारक हो मुबारक हो मुबारक हो।